ఏవండి అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు. క్రైస్తవ జీవితం అనేది విశ్వాస సంబంధమైన సుమై అర్థం చేసుకుంటున్నారా అండి? క్రైస్తవులు అంటేనే విశ్వాసులు అని పిలుస్తారు. అంటే క్రైస్తవ జీవితం అనేది ముమ్మాటికి విశ్వాస సంబంధమైనది, మీరు గుర్తుంచుకోవాలి. ఇలాంటి విశ్వాస సంబంధమైన విషయంలో రెండు తలంతల ధోరణి మంచిది కాదు. అర్థం చేసుకుంటున్నారా? ఇలాంటి విశ్వాస సంబంధమైన మన జీవన ప్రయాణంలో ఏమండి ద్విముఖ పాత్ర అనేది అస్సలు మంచిది కాదు. అర్థం చేసుకుంటున్నారా? చూడండి, మొదటి రాజుల గ్రంథం, దయచేసి చూడండి. మొదటి రాజుల గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. అక్కడ ప్రవక్త అయిన ఏలియా గారు మాట్లాడుతున్న మాట. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకకపోయిరి. ఇక్కడ ఇజ్రాయేలులను ఆ పరిపాలనను గమనించిన రోషము కలిగిన ప్రవక్త, అర్థం చేసుకుంటున్నారండి? దేవుని పక్షాన నిలబడి ఆ ప్రవక్త పలికిన మాట ఏంటంటే, జనాలను చూసి, ఇజ్రాయేలులారా, మీరు రెండు తలంపుల మధ్య మీ విశ్వాసాన్ని కొనసాగించకండి. ఈ 50-50 లైఫ్ మనకు వద్దన్నాడు ఆయన. ఈ విశ్వాస జీవితంలో ఈ 50-50 లైఫ్ మనకు వద్దు. ఖచ్చితమైన వేగమైన ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. మీరు రెండు తలంపుల మధ్య ఈ జీవన ప్రయాణం సాగదు అన్నాడండి ఆయన. ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు చూడండి. జనాల సైకాలని బహుగా గమనించిన ప్రవక్త గారు మాట్లాడిన మాట, రెండు తలంపులు వద్దు. విశ్వాస విషయంలో నీకు రెండు తలంపులు వద్దు. యెహోవా నువ్వు దేవుడని నమ్ముతున్నావా? అయితే వచ్చేసాయి. లేదు అని నమ్ముతున్నావా? వెళ్ళిపో అన్నాడు ఆయన. వెళ్ళిపోమని అంటున్నారు జనాల్ని. అవును, వెళ్ళిపోమని అంటున్నాడు అక్కడ. ఎందుకు మరి 50-50 లైఫ్? ఎందుకండి ఈ లౌకికాత్మ ఎందుకు? అలాగే జీవం గల దేవుని సంఘంలో మనం విశ్వాసులుగా చేర్చబడుతున్న మనం కూడా ఈ మాటను బాగా చదవాలి. నా ప్రభు నిజమైన వాడు, నా కోసం మృతి పొంది తిరిగి లేచిన వాడు, నేను ఆయన విశ్వసిస్తున్నాను అనుకుంటే ఖచ్చితమైన ఆలోచన కలిగి బ్రతుకు. ఈ విశ్వాసం ముందు నీ కష్టం చాలా చిన్నది. ఈ విశ్వాసం ముందు నీ కుటుంబానికి నీకు జరుగుతున్న ఏ విధమైన ఆపద కానీ చాలా చిన్నదండి. ఎందుకంటే నీ విశ్వాసం రెండు తలంతుల మధ్య లేదు కనుక. నీ విశ్వాసం, నీ భక్తి, నీ ప్రార్థన, మరలా చెప్తున్నాను, ద్విముఖ పాత్ర కాదు కాబట్టి, అది ఖచ్చితమైనది కాబట్టి, దేవుడిని దేవుడిగానే నమ్ముతున్నావు కాబట్టి, నువ్వు అనుభవిస్తున్న ఆ క్షణికపరమైన కష్టాలు ఉన్నాయి కదా, అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అర్థం చేసుకుంటున్నారా? నీకున్న చిన్న కష్టానికే బాగా ఆలోచన చేస్తూ దాన్నే పెద్ద భూతంలాగా భావిస్తూ విశ్వాస జీవితంలో కొట్టుమిట్లాడుతున్న విశ్వాసులారా, ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తేల్చేసుకోవటం ఇటో. అర్థం చేసుకుంటున్నారా? మీకు అర్థం కావట్లేదు బైబిల్ మాటలు. రెండు తలంపుల మధ్య వద్దు అన్నాడు ఆయన. అలాగే సంఘంలో ఉంటూ కూడా ఈ రెండు తలంతుల దూరం వద్దండి. వద్దు, రెండు తలంతుల దూరం వద్దు. అయితే మనం క్రీస్తు సంఘమా లేకపోతే దుష్ట సంఘమా మిగిలిపోవాలి. తేల్చేసుకోవాలి అంతే. ఇది యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే మాట చెప్పాడు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో ఎంత స్పష్టంగా మాట్లాడాడు చూడండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారండి. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి ఆయన. ఎవరును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరుడు అన్నాడు ఆయన. అవును, ఒక యజమాని నేను కొనుక్కున్నప్పుడు అతడి కింద నువ్వు ఉండు.
నువ్వు ఇద్దరు యజమానుల దగ్గర నేను ఉంటాను, ఇద్దరు మెప్పు పొందుతానంటే అది వాక్యానుసారం కాదు అని చెప్తున్నాడు ఆయన్నే. అది సరైనది కాదు కదా. ఇద్దరు యజమానులకు ఎలా నువ్వు దాసుడుగా ఉండలేవో అలాగే దేవునికిని సిరికిని మన దాసులుగా ఉండలేము. అయితే దేవుని వైపున నీ విశ్వాసం దింపుకో పూర్తిగా, లేదా సిరి వైపున దింపుకో. ఇది ఖచ్చితం. ఎందుకంటే విశ్వాస జీవితం అనేది 100% క్రీస్తును కేంద్రీకృతంగా చేసుకునే జీవితం. ఇది పూర్తిగా లోకానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇది పూర్తిగా ఆత్మానుసారమైంది. అలాగా అన్న ఉండు, లేదా అన్నాడు యేసుప్రభు అన్నారు, ఒకని పక్షముగా ఉండు. నేను ఇద్దరిని సంతృప్తి పరుస్తాను అనుకుంటే అది నీ వల్ల కాదు. దానివల్ల నీ వేషం, నీ రంగు బయటపడుతుంది కదా. యేసుప్రభు చెప్పిన మాట అండి. ఇంకా ప్రకటన గ్రంథంలో చూడండి ఏమంటున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం ఖచ్చితమైన మాట రాశాడు ఆయన. 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలు సారీ అమ్మా, 3వ అధ్యాయము 15వ వచనం. 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయను ఉద్దేశించున్నాను. చూస్తారా ప్రియది, ఇక్కడ కూడా ప్రభు అదే మాటలు మాట్లాడుతున్నాడండి ఫైనల్గా. అయితే నువ్వు చల్లగానైనా ఉండు, అయితే వెచ్చగానైనా ఉండు. ఈ నులివెచ్చని స్థితి వద్దు, ఈ ద్విముఖ స్వభావం వద్దు అన్నాడు ఆయన. ఈ ద్విముఖ స్వభావం వద్దు అని చెప్తున్నాడు ఆయన. అలా ఉంటే నేను ఉమ్మి వేస్తాను నిన్ను అన్నాడు, నేను అసహించుకుంటానన్నాడు, నీవెవరో నాకు తెలియదని గెంటేస్తానంటున్నాడు ఆయన. ఏలియా కూడా అదే మాట్లాడారు, 2 తలంపుల మధ్య ఉండకు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చెప్పాడు, ఇద్దరు యజమానులకు దాసులు ఎవరు ఉండనేరడు అని చెప్పాడు ఆయన. చివరికి ఈ మాటలు కూడా అయితే చల్లగానైనా ఉండు, ఓకే వెరీ గుడ్, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని స్థితి ఎలా? అది ఉమ్మి వేసే స్థితి బిడ్డ, అది మంచిది కాదు అని చెప్తున్నాడు ఆయన. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా. అలాగే సంఘ జీవితంలో కూడా అయితే చల్లగానైనా ఉండు, అయితే వెచ్చగానైనా ఉండు. సంఘ విషయంలో ఈ నిలువెచ్చని స్థితి వద్దు. ఈ సంఘ జీవితంలో నువ్వు ఏ సంఘంలో చేర్చబడుతున్నావో ఆ సంఘంలో కూడా నువ్వు 2 తలంతులు వద్దు, 2 తలాంతులు వద్దు. ఏవండి, 2 తలాంతులతో సంఘంలో ఉండకూడదు. ఇది నా సంఘం, దేవుడు నన్ను చేర్చిన సంఘం, ఆయన మా సేవకుడు, ఇది నా కుటుంబం అని అనుకున్నప్పుడే నీ విశ్వాస జీవితం అభివృద్ధి పొందుతుంది. పరమందున్న దేవుడు, సంఘాన్ని స్థాపించిన దేవుడు నీ విషయంలో సంతోషపడతాడు. ఈ ఆఫ్ లైఫ్ ఏంటి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. విశ్వాస జీవితంలో ఆఫ్ లైఫ్ మంచిది కాదు. సంఘంలో చేర్చబడుతున్న నీవు కూడా ఈ సంఘ విషయంలో ఇది మంచిది కాదండి, ఈ ధోరణి మంచిది కానే కాదు. అయితే నువ్వు సత్య సంబంధివా, అలాగే ఉండు. లేకపోతే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. దుష్టుల సంఘము నాకు అసహ్యము. దుష్టుల సంఘం నాకు అసహ్యం. చూసారా ప్రియ దేవుని పిల్లలారా, 26వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో 5వ వచనంలో దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చెయ్యను అని చెప్పాడండి ఆయన. అలాగేనే ఉండు. నేను క్రీస్తు సంఘ సభ్యుడను అనుకుంటే అలాగే ఉండు. ఈ ఆఫ్ లైఫ్ మంచిది కాదు. ఒకే సంఘంలో ఉంటూ నీ సంఘ సభ్యుల పట్ల నీకు చులకన భావం మంచిది కాదు. అదే సంఘానికి వెళుతూ నీ వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థన చేస్తున్న సేవకుని పట్ల నీ కామెంటరీ మంచిది కాదు, నీ హేళన మంచిది కాదు, నీ ప్రవర్తన మంచిది కాదు. గుర్తుపెట్టుకోయేది. అర్థం చేసుకుంటున్నారండి. అయితే జీవం గల దేవుని సంఘంలో సత్య సంబంధిగా నేను ఉండు. లేదు, ఇక్కడ సత్యం లేదండి, ఇక్కడ సత్యం లేదు, నీకు తోచుతున్నది, ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు, సత్యం లేదు బిడ్డ, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చెడిపోతావు, ఇక్కడ ఉండకు అని చెబుతున్నప్పుడు కూడా ఆత్మని ఎందుకు ఆర్పుచున్నావు చెప్పు నాకు. ఏవండి, అర్థం చేసుకుంటున్నారా? నేనున్నాను ఇక్కడ, నా ముసుగులో దుష్టుడు మీకు బోధిస్తున్నాడు అనుకోండి, నా బోధన సరైనది కాదు, నా వాక్యం ఖచ్చితంగా నేను నరకానికి తీసుకెళ్తుంది, ఇక్కడ క్రమం బాగలేదు అని నీకు తోచుతున్నది. అయితే ఖచ్చితమైన వేగమైన నిర్ణయం తీసుకో వెంటనే నీ ఆత్మ కొరకు. అర్థం చేసుకుంటున్నారా? లేదా ఇక్కడే ఉంటూ దూషిస్తూ ఇతరులను అవమానిస్తూ ఇతరులను చెడ్డగా మాట్లాడుతూ, ఏంటి ఈ భాష, ఏంటిది ధోరణి?
అప్పుడు నాలో దుష్టుడు లేడు, నీ ఆలోచనలో దుష్టుడు ఉండడం అనిపిస్తుంది. అర్థం చేసుకుంటున్నారా అండి? జీవం గల దేవుని సంఘం సత్య సంబంధంగా ఉండాలి. అర్థం చేసుకుంటున్నారు? రెండు తలంపుల ధోరణి మంచిది కానే కాదు. విశ్వాస జీవితంలో ఖచ్చితమైన నిర్ణయం, ఖచ్చితమైన జీవితం. మన విశ్వాసం ఖచ్చితమైంది, మన ప్రభువు ఖచ్చితమైన వాడు, నిత్య జీవం అనేది ఖచ్చితమైంది. అది దాని కొరకు ఖచ్చితంగా బ్రతికాలి సుమా. ఏవండి, ఇద్దరు యజమానుల పాత్ర మంచిది కాదు. ఇద్దరికీ నేను సపోర్ట్ చేస్తానంటే అది కూడా మంచిది కాదు. చెప్తున్నాను కదా, ప్రభువే చెప్పాడు అది. కాబట్టి నా మాటలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.